అనంతపురం అర్బన్ అభ్యర్థిగా వచ్చే ఎన్నికల్లో తప్పకుండా పోటీ చేస్తానని నామినేషన్ వేయడం జరుగుతుందని తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వైకుంఠం ప్రభాకర్ చౌదరి అన్నారు. అనంతపురం నగరంలోని కమ్మ భవన్ నందు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో వైకుంఠం ప్రభాకర్ చౌదరి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు తప్పకుండా తనకు న్యాయం చేస్తారని, తెలుగుదేశం పార్టీ తరఫున తాను పోటీ చేయడం జరుగుతుందని, కార్యకర్తలు ఎవరు నిరుత్సాహపడొద్దని ప్రభాకర్ చౌదరి అన్నారు. టికెట్ వేరే వారికి ఇచ్చినా ఇంకా చాలా సమయం ఉందని, పార్టీ పునరాలోచన చేస్తుందని, పార్టీ కోసం ఎన్నో డబ్బులు పోగొట్టుకుంటున్నారని, ఆస్తులు అమ్ముకున్నానని ప్రభాకర్ చౌదరి ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకా చాలా సమయం ఉందని, నామినేషన్ల సమయానికి పార్టీ క్యాడర్ నాయకులు అభిప్రాయం తీసుకుని తప్పకుండా తనకు అవకాశం ఇస్తారని ఆశిస్తున్నానని ప్రభాకర్ చౌదరి అన్నారు. సమావేశానికి ఎప్పుడు హాజరు కాని వైకుంఠం ప్రభాకర్ చౌదరి కుమారుడు మధుకర్ చౌదరి హాజరు కావడంతో పార్టీ క్యాడర్ లో నూతన ఉత్సాహం ఏర్పడింది. ప్రభాకర్ చౌదరి కుమారుడు మధుకర్ చౌదరి మాట్లాడుతూ తన తండ్రి పార్టీ కోసం ఎంతో కృషి చేశారని, అటువంటిది పార్టీనే అన్యాయం చేస్తే ఎవరికి చెప్పుకోవాలని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమావేశానికి పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ సాలార్ భాషా, మాజీ డిప్యూటీ మేయర్ గంపన సరిపుటి రమణ వెంకటరెడ్డి, సర్దార్ బట్టి శ్రీనివాస్ చౌదరి, తెలుగు మహిళా నాయకురాలు, తెలుగు యువత నాయకులు, వందలాది మంది పార్టీ అభిమానులు పాల్గొన్నారు. ఒక సామాజిక స్పృహతో బాధ్యతతో రాజకీయాలే మొదలుపెట్టింది. 1923 నుంచి ఆనాడు యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా ప్రస్థానం మొదలుపెట్టి నేటి వరకు కూడా అభివృద్ధి ఒక శ్రామికుడిగా వివిధ రకాలుగా సామాజిక బాధ్యత తీసుకుని సమాజం పట్ల చిత్తశుద్ధితో పనిచేయాలా, భగవంతుడు అవకాశం ఇస్తే మనసులో పనిచేయాలా, అదేవిధంగా వీలైనంత వరకు అవినీతికి అక్రమానికి దూరంగా ఉండాలా, రాజకీయంలో సేవాభావం వ్యాపారం కాదని దానికి నిర్వచించే విధులనే మనం ఆచరించే ప్రయత్నాలనేటువంటి ఒకే ఒక ఆలోచన తీసుకొని ఇది కవర్ చేయి. నేను వచ్చాక కాదు. దీనివల్ల నేను నా కుటుంబ సభ్యులు లేదా నాతో ఉన్నటువంటి సాధన చాలా ముఖ్యంగా అనేక కష్టాలు నష్టాలుగా పడేటువంటి సంఘటనలు కూడా అప్పుడప్పుడు నాకు ఆ ఉదాహరణలను కూడా ప్రతిఫలిస్తూ ఉంటే మనసుకు బాధగా ఉన్నప్పుడు కూడా ఒక లక్ష్యం కోసం సమాజం కోసం పనిచేస్తున్నట్టుగా ముందుకు సాగుతామని అనేక సందర్భాల్లో కష్టాన్ని నష్టాన్ని భరించి మాతో పాటుగా రాని చెప్పి అందరూ కూడా ఈ యొక్క సామాజిక హితం కోసం పనిచేస్తున్న వ్యక్తిగా తీర్చిదిద్దే రీతిలో మీ అందరూ కూడా సహకరించిన పేరు పేరున మనం ఏ రాజకీయ పార్టీలో ఉన్నా ఆ యొక్క పార్టీ నాయకుల యొక్క అధినాయకుడు ఎవరైతే ఉన్నారో ఆ నాయకుల యొక్క నేతృత్వంలో విధానాలు సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేసిన పరిస్థితి. నందమూరి తారక రామారావు పార్టీ వ్యవస్థాపకులుగా ఉన్నప్పుడు ఆయన ఆధ్వర్యంలో నేతృత్వంలో విధి విధానాలు మంచి మనం ఆయన ద్వారా ఏర్పడినటువంటి పార్టీలో పనిచేస్తూ చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన మళ్ళీ ఆయన నాయకత్వంలో మనం పనిచేస్తాము. అధికారం ఉన్నప్పుడు, అధికారం లేనప్పుడు అనేక సందర్భాల్లో మనం పరిశ్రమించాలి. అదేవిధంగా ఇన్ని దశాబ్దాల్లో గతంలో పనిచేసినటువంటి ఈ యొక్క 2019 నుంచి 24 చేసినటువంటి పోరాటానికి శ్రమకి దానికి తిరిగి మద్దతు నాగలోకానికి ఉన్నటువంటి తేడా మనందరం కూడా చూశాం. ఎందుకంటే ప్రభుత్వ పరంగా అనేక ఒత్తిళ్లు అందరి మీద వచ్చాయి. వ్యాపారస్తులు కావచ్చు, అదేవిధంగా ఇతర సమాజంలో వివిధ జీవనోపాధి చేసేటువంటి వ్యక్తులు కావచ్చు, లేదా రాజకీయ పరంగా వివిధ ప్రజా సంఘాలు కావచ్చు, విద్యార్థి సంఘాలు కావచ్చు, సమస్యల పట్ల సమాజం పట్ల చిత్తశుద్ధితో అన్యాయం జరిగిందని చెప్పి చాటే రీతిలో అక్కడక్కడ నిరసన చేస్తాం, ధర్నా చేస్తామంటే ఆంక్షలు విధించి
రాజకీయ నాయకులు పార్టీలు సంఘాలు చేయడానికి వీలేదు అని చెప్పి ఒక చట్ట ప్రకారం అందరూ నిర్వహించేటువంటి అప్రజాస్వామిక స్థితిని పరిస్థితిని 5 నెలల్లో మనందరం కూడా చూశాము. అందులో ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారు ఆదేశ ప్రకారం ఇచ్చినప్పుడు ఆ కార్యక్రమంలో పాల్పంచుకోవడానికి మనం అనేక రకాలుగా ఈ అందరినీ చాలా మందిని ఒత్తిడి తెచ్చి నియోజకవర్గం కావచ్చు, అదేవిధంగా వచ్చినటువంటి సిద్ధంగా తాడిపత్రి లేదా కళ్యాణం ప్రాంతం వచ్చినటువంటి వాళ్ళు కూడా ఒక గుండెగల్ జిల్లాలో సమావేశం ఇక్కడ ఈ నియోజకవర్గాల్లో అందరూ కూడా పనిచేశాం. దీని ఫలితంగా నా మీద 2019 వరకు ఒక్క కేసు లేదు, కానీ ఈ రోజు 8 నుంచి 9 కేసులు నా మీద బనాయిస్తే ఈ వేదిక మీద ఉన్నటువంటి వ్యక్తులు, ఇక్కడ కూర్చున్నటువంటి మహిళలు అందరి మీద కూడా అక్రమ కేసులు బనాయించి పోలీస్ యొక్క ఒత్తిడితో మరి అనేక రకాలుగా మానసిక క్షోభం గురి చేస్తే అందరికీ అందరిగా ఉన్నాం, పార్టీలో ఉన్నామని చెప్పి నేను వాళ్ళని అప్పులు చేసుకుని నాతో సహా ఆ కోర్టు వ్యవహారాలన్నిటి కూడా మనం ఏ విధంగా వాటిని పరిష్కరించుకోవడం మనమే పరిష్కరించుకున్నాం. దీనికి పార్టీ అడ్వకేట్లు పెట్టారు, లేదా పార్టీ నుంచి ఏ ప్రసాదం సొంతంగా మనమే నిర్మించుకున్నటువంటి న్యాయవాదులు కావచ్చు, ఇతరులతో మరి మనకు ఉన్నటువంటి సంబంధాలు కావచ్చు, దాని విధంగా పోరాటం చేస్తున్నాం. కారణం ప్రతిదీ కూడా పోయి అధినేతని చెప్పి పార్టీకి చెప్పి మీరు పని చేయని ఆయన మీద అనేక ఒత్తిళ్లు తేకూడదు, ఆధారపడకూడదు. మనకు మనం నిలదొక్కున్నప్పుడే నాయకత్వం నిలబడుతుంది. ఆ నిలదొక్కుని ఎదురుండే అలవాటు కార్యకర్తతో సహా నాయకులను అలవర్చుకోవాలని ఆ యొక్క విధానాన్ని నేర్చుకోండి అని చెప్పి తీర్చిదిద్దిన నియోజకవర్గం జిల్లా ముఖ్య కేంద్రం అని చెప్పి మనం చేస్తున్నాం. ఆ విధంగా అనేక రకాలుగా ఆడుకుంటున్నాయి ఎదుర్కొన్నాం. నాకు తెలుసు, ఎందుకంటే ఒక వ్యక్తి వ్యాపారాల్లోనో లేదా ఇతరత్ర వేరే వ్యవహారాల్లోనో తన ఇష్టం వచ్చిన రీతిలో కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చు. తప్పుగానే ఏదైనా ఎంత ఉందో దాన్ని బట్టి తన యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించుకుంటాడు. కానీ రాజకీయాల్లో దిగిన కార్యకర్త కావచ్చు, మద్దతు నేత కావచ్చు, దిగ్గుశ్రేణి నాయకులు కావచ్చు, అదేవిధంగా నియోజకవర్గం జిల్లా నాయకులు కావచ్చు, డబ్బు ఉందో లేదో